నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్పీ, మెదక్ నుంచి వెంకట్రామిరెడ్డి, మరో 2 ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్. ఇంకో 4 సీట్లు పెండింగ్ ఉన్నాయట. సరే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిది ముందుగానే డిసైడ్ అయింది, ఆయన పార్టీలో జాయిన్ అయిందే నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ కోసం, అది పక్కన పెట్టండి, అది డిసైడ్ అయింది. మెదక్ నుంచి వెంకట్రామిరెడ్డిని బరిలోకి దింపినారు. ఎవరి వెంకట్రామిరెడ్డి? మెదక్ నుంచి పోటీ చేస్తున్నాడు. దట్టు మల్లన్న సాగరు, ఈ ప్రాంతం మొత్తం, ఈ గజ్వేలు, ఈ పరిధి అంతా ఈ మెదక్ పార్లమెంటు దాని కిందకే వస్తుంది. చెప్పులు తీసుకొని చెప్పుల దండలు వేయండి వెంకట్రామిరెడ్డికి. నీకు దమ్ముంటే మిస్టర్ వెంకట్రామిరెడ్డి, నువ్వు గజ్వేల్ R&R కాలనీలో అడుగుపెట్టు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ భూ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇండ్లను కూల్చేసి మొత్తం నీళ్లతో నింపేసి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ కట్టినావు కదా, ఆ బాధితులు ఎక్కడైతే R&R కాలనీలో కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళే దారిలో ఉంటున్నారు కదా, ఏది ములుగు దాటిన తర్వాత, గజ్వేల్కి వెళ్ళే దారి ములుగు దాటిన తర్వాత నువ్వు 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 అక్కడికి వెళ్ళి ఒంటరిగా నీ ఒంటి మీద ఒక్క నూలు పోగు ఉంచుకొని బయటకు వస్తేమో చూద్దాం. అక్కడున్న జనాన్ని ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ జీవితాలతోని ఆడుకున్న దుర్మార్గుడి వెంకట్రామిరెడ్డి. ఈ వెంకట్రామిరెడ్డి ఆయన హరీష్ రావు కలిసి కేసీఆర్ ఆదేశాలతోటి, మెగా కృష్ణారెడ్డి ఆదేశాలతోటి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ బాధితులని ఒక రకంగా వాళ్ళ జీవితాలతో చెలగాటమాడిండు. ఇప్పటికీ చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. రాత్రికి రాత్రి వాళ్ళని డీసీఎంలు ఎక్కించి వాళ్ళని బెదిరించి ఎంత దుర్మార్గానికి పాల్పడ్డాడంటే ఈ దుర్మార్గుడు మళ్ళీ పోయి అక్కడ పోటీ చేస్తున్నాడు. మీరందరూ కలిసి ఈ వెంకట్రామిరెడ్డిని ఓడగొట్టే ప్రయత్నం చేయండి. ఇప్పుడు యాక్చువల్గా నేనేం డిమాండ్ చేస్తున్నా అంటే, నేను ఇక్కడ ఒకటే విషయం అడుగుతున్నా. ఈ వెంకట్రామిరెడ్డి ఎవరండి? వెంకట్రామిరెడ్డి ఇప్పుడు ఈ వ్యాపార బంధు సంబంధాలు ఎట్లా ఉంటాయి అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. వెంకట్రామిరెడ్డి కూతురుని అనుకుంటా, నాకు తెలిసి ఏమైనా కరెక్షన్స్ ఉంటే చెప్పాలి. ఈ వెంకట్రామిరెడ్డి కూతుర్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడి కొడుకో ఏమో ఇచ్చినట్టున్నారు. వీళ్ళ మధ్య సంబంధాలు ఉన్నాయి, బంధుత్వాలు ఉన్నాయి. నేనేమంటున్నా అంటే, ఈ మెదక్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా కాంగ్రెస్ పార్టీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని వేయాలా. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని వేసి వెంకట్రామిరెడ్డిని ఓడించే ప్రయత్నం చేయించాలా? చేయిస్తారా? చెప్పాలా? చేయిస్తారా? ఇట్లా నేను నాట్ ఓన్లీ కాంగ్రెస్, మిగతా అన్ని ప్లేసుల్లో ఉంది, మిగతా అన్నిట్లలో ఉన్నది, మిగతా పార్టీలో కూడా ఇదే వ్యవహారం నడుస్తుంది. అందుకే ఇవన్నీ కూడా ఒకే తాను ముక్కలు ఇవన్నీ కూడా. సో ఇప్పుడు ఈ వెంకట్రామిరెడ్డికి మెదక్ ఎంపీ స్థానం ఇచ్చిండు. నేను ఇంకా క్లియర్గా చెప్పాలి అని అంటే, దాదాపు ఈ వెంకట్రామిరెడ్డి కలెక్టర్గా ఉన్నప్పుడు ఈ దుర్మార్గుడు దాదాపు 25 మంది దళిత కుటుంబాలు కేసేసినాయి. మాకు భూమే కావాలి, మాకు ఎట్టి పరిస్థితిలో ఈ మీరు ఇచ్చే డబ్బులు మాకు వద్దు అని వాళ్ళు 25 మంది దళితులు కేసేస్తారు. కేసేస్తే ఈ దుర్మార్గుడు వాళ్ళని రాత్రికి రాత్రి డీసీఎం ఎక్కించి ప్రీ ప్లాన్డ్గా వారం ముందే ఒక 25 రేకుల షెడ్లు ఒక ఊరికి ఒక 500 మీటర్ల దూరంలో కట్టించి, ఆ రేకుల షెడ్ డోర్ల మీద పిటిషనర్ నెంబర్లు వేసి, ఇప్పుడు నేను ఒక ఫస్ట్ పిటిషన్ కేసు వేసిన గవర్నమెంట్ మీద, సో పిటిషనర్ నెంబర్ 1 కింద ఎఫ్ఐఆర్ నెంబరు, ఆ పిటిషనర్ నెంబర్లు ఎఫ్ఐఆర్ నెంబర్లు వేసి వాళ్ళందరినీ ఆ చిన్న సింగిల్ రూమ్లో ఉంచిండి దుర్మార్గుడు. ఏమనాలిగా? ఏ చెప్పులతో కొట్టాలి వీళ్ళని? అందుకే ఈ వెంకట్రామిరెడ్డి అన్నటోని చిత్తుగా డిపాజిట్ కోల్పోయేలాగా ఓడగొట్టండి. ఏమాత్రం మీరు అటు ఇటుగా ఆలోచించిన ఈ దుర్మార్గుడు అక్కడ అధికారంలోకి వస్తాడు, మళ్ళీ మిమ్మల్ని సర్వనాశనం చేస్తాడు. అందుకే నేను అంటున్నాను కదా, R&R కాలనీకి, ఏ మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ బాధితులు ఉన్న R&R కాలనీకి నువ్వు వెళ్ళి నీ ఒంటి మీద ఒక నూలు పోగు మిగిల్చుకొని వస్తావేమో చూద్దాం. నువ్వు వెళ్ళాలా, హరీష్ రావు వెళ్ళాలి, ఇద్దరు కలిసిపోవాలా? ఏ ముఖం పెట్టుకొని హరీష్ రావు ప్రచారం చేస్తారు అక్కడ? ఒకసారి రఘునందన్ రావుకి ఫోన్ చేద్దాం. రఘునందన్ రావు గారు నమస్తే. అన్న, ఇప్పుడు లైవ్లో ఉన్నారు మీరు అని. ఇప్పుడు వెంకట్రామిరెడ్డికి మెదక్ బీఆర్ఎస్ ఎంపీ టికెట్ ఇచ్చినట్టున్నారు కదా? అవునండి. సో ఎట్లా మీకు గట్టి పోటీదారుడిగా నిలబడతారా? ఎట్లా అనుకుంటున్నారు మీరు? వెంకట్రామిరెడ్డి గారికి మెదక్ జిల్లాకి ఏం సంబంధం? 14 ఏళ్ళు తెలంగాణ ఉద్యమం చేసిన కేసీఆర్ గారికి, హరీష్ గారికి జిల్లాలో ఒక కార్యకర్త దొరకలేదా టికెట్ ఇచ్చారు?
14 ఏళ్ల తెలంగాణ ఉద్యమంలో అనేక మంది నాయకులను తయారు చేసినామని చెప్తారు కదా. బీఫామ్ ఇచ్చినందుకు మా మెదక్ జిల్లాలో పుట్టినవాడు, ఉద్యమం చేసినాడు, ఒక్కడు దొరకలేదు. చంద్రశేఖరరావు గారికి కానీ, హరీష్ రావు గారికి కానీ. వెంకటరామరెడ్డి గారికి మెదక్ జిల్లా కేంద్రం, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కుండపోచమ్మ సాగర్ కట్టి మరి 50,000 ఎకరాలు రైతుల నుంచి లాక్కొని అర్ధరాత్రి పోలీసులను పెట్టి ఊర్లు ఖాళీ చేపించి అన్నమో రామచంద్ర అని ఏడుస్తుంటే ఇష్టారాజ్యంగా సెటిల్మెంట్లు చేసి లక్షల కోట్ల రూపాయలని అటు రింగ్ రోడ్డు పేరు మీద, ఇటు మా మెదక్ జిల్లా పేరు మీద సంపాదించుకోండి. మా కన్నీళ్ళే ఆయన డబ్బుల పునాది జరిగిన ఆయనకి ఇలా మా మెదక్ జిల్లాకి ఏం సంబంధం ఉంటే చెప్పండి. ఓకే, సో ఇప్పుడు ఈ R&R కాలనీ ఇవన్నీ కూడా అనుకుంటున్నా ఆయన బీఆర్ఎస్ క్యాండిడేట్ అని నేను అనుకోవట్లేదు. వారి బినామీ కంపెనీలు R&R కాలనీ కట్టింది కూడా వారి బినామీ కంపెనీ. ఓకే, బేసికల్ గా నేను వారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అని అనుకుంటున్నాను. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు కలిసి ఉమ్మడిగా పెట్టుకున్నటువంటి అభ్యర్థి. ఒక పైసలు ఉన్నటువంటి వారి కుటుంబంలోంచి ఒకరిని జడ్చర్ల లక్ష్మారెడ్డి గారు ఉంటారు కదా, మాజీ మంత్రి గారు, వారి కుటుంబంలోంచి తీసుకోవడం జరిగింది. వియంకులు అవుతారు. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జడ్చర్ల లక్ష్మారెడ్డి గారితో వియ్యం అంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారితో వియ్యం అంది. సో అటు చూసినా రెండు రకాలుగా ఆయన కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి ఇద్దరికి బాగా ఆర్థిక లావాదేవీలు కలిగినటువంటి. కాబట్టి రెండు పార్టీలకి ఇష్టమైనడు, రెండు పార్టీలకి ప్రియమైనడు, రెండు పార్టీలకి ఆర్థిక సంబంధాలని నిలిపేటువంటి వ్యక్తి. అసలు రింగ్ రోడ్ ఇన్ని వంకలు తిరగడానికి కారణం వీరు కదా. రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ చేసేటువంటి అధికారిగా దాంట్లో బాధ్యతలు నిర్వర్తించి రింగ్ రోడ్ ని అన్ని వంకలు తిప్పి ఎక్కడ భూమి కొనాలి, ఎక్కడ భూమి అమ్మాలి, ఏ భూమి లిటిగేషన్ లో ఉందని కొనుక్కుంటుంటే మనం భవిష్యత్తులో ఎక్కడ రాజపుష్ప టవర్స్ కట్టవచ్చు అని దూర దృష్టితో ఆలోచించి పనిచేసినటువంటి గొప్ప మేధావి వారు. ఏం చేసుకుంటారు ఇప్పుడు 2027 కాకనే 28 కాకనే వారికి ఎమ్మెల్సీ పదవి ఉన్నట్టున్నది. కొత్తగా కార్యకర్తలు లేరా? ముఖ్యమంత్రి గారి కోసం సీట్ త్యాగం చేసిండు ఒంటేరు ప్రతాప్ రెడ్డికి ఇవ్వడానికి మనసు వస్తుంది. మెదక్ జిల్లాలో జై తెలంగాణ అని జైల్లో పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మొదటి నుంచి కేసీఆర్ తో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏ ఒక్కరికి కూడా బీఫామ్ ఇచ్చడానికి మనసు వస్తుంది. ఇప్పుడు హరీష్ రావుకి యాక్సెప్టేనా ఈ వెంకటరామరెడ్డిది? ఈ ఆర్థిక లావాదేవీలు అన్నింటినీ నేర్పింది హరీష్ రావు గారే కదా. మొత్తం మా జిల్లా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ లోకి పోతారని చెప్పి దుబ్బాకి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో పోయి ముఖ్యమంత్రి గారిని కలిసి వచ్చిన తర్వాత వాళ్ళని పోకుండా ఆపడానికి ఇప్పుడు వెంకటరామరెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ లావాదేవీ మార్క్స్ చెప్పినట్టు మానవ సంబంధాలన్నింటినీ ఆర్థిక సంబంధాలుగా మలపడంలో మాజీ ఆర్థిక మంత్రి గౌరవనీయులు హరీష్ రావు గారు దిట్ట. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయేదాకా పార్టీ మారకుండా ఉండేందుకు బీఆర్ఎస్ మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరికీ వెంకటరామరెడ్డి గారి నుంచి పెద్ద మొత్తం లోపల ప్యాకేజ్ ఇప్పించడమే కాకుండా ఆయన స్వయాన ఆర్థికంగా లాభం పొందాడు. లేకపోతే కార్యకర్తకి ఎందుకు ఇవ్వడండి? బీఆర్ఎస్ కి వేరే జిల్లాల సంగతి వదిలేదు. కేసీఆర్ పుట్టిన మెదక్ జిల్లాలో హరీష్ కంటే మెదక్ జిల్లాతో సంబంధం లేదు. హరీష్ మెదక్ జిల్లా కాదు, కరీంనగర్కి వెళ్ళి వచ్చిండు. 610 అమలు చేయమని ఎప్పుడైనా లొలి పెడతాడు రఘునందన్ లాంటి అని చెప్పి ఆయన ఒక ఊరు ఉన్నటువంటి తోటపల్లి ఉన్న ఒక మండలాన్ని కరీంనగర్కి వెళ్ళేసి సిద్దిపేట కలుపుకున్న వాళ్ళు. ఇట్లా మొత్తం మా జిల్లా మీద తెలంగాణ ఆత్మాభిమానం లేదు, తెలంగాణ స్వాభిమానం లేదు. 610 అమలు కాని జిల్లా ఏమైనా ఉందంటే అది మెదక్ జిల్లానే. సో ఇట్లా మా జిల్లాతో సంబంధం లేదు వ్యక్తులను తీసుకొని వచ్చి, తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనటువంటి వ్యక్తులను తీసుకొని వచ్చి కేవలం మార్క్స్ విశ్లేషించినట్టు, కార్ల్ మార్క్స్ గారు విశ్లేషించినట్టు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అనేటువంటి కోణం లోపల ఇంత భయంకరంగా సీట్లని చేసుకోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం, దురదృష్టకరమైనటువంటి విషయం. మెదక్ జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. థ్యాంక్ యూ రఘునందన్ రావు గారు. థ్యాంక్ యూ. సో ఇది రఘునందన్ రావు, ఆయన ఎంపీ అభ్యర్థిగా అక్కడ పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన ఫోన్ ఇన్ తీసుకోవడం జరిగింది. సో ఈ దొంగని ఓడగొట్టండి. ఈ హైదరాబాద్లో రాజపుష్ప పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు, కబ్జాలు కూడా తెగబడ్డారు వీళ్ళు. చాలా దారుణమైన రియల్ ఎస్టేట్ గ్రూప్ ఇది, పెద్ద మాఫియా ఇది. సో కేసీఆర్, హరీష్ రావు కనుసన్నల్లో వ్యవహరించే ముఠా ఇది. సో మెదక్ జిల్లాని సర్వనాశనం చేసుకోవాలనుకుంటే ఈ దుర్మార్గుని కోటేయండి.
ఎందుకంటే మేము ప్రత్యక్షంగా చూసినాం ఆ మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, ఆ రైతులతో, ఆ కుటుంబాలతో మేము ప్రత్యక్షంగా కొన్ని వీడియోలు చేసినాం. చాలా దగ్గరగా చూసినాం వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ బాధలు. సో అందులో ప్రధాన సూత్రధారి హరీష్ అండ్ వెంకట్రామిరెడ్డి, ఈ ఇద్దరు దొంగలే.